ఈరోజు ఎన్నికల ముందు ప్రజాపాలన చేస్తామని వచ్చి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తూ ఉంది. రైతులందరూ బాధపడతా ఉంటే, రైతుల కళ్ళమ్మటి నీళ్లు గారుతా ఉంటే రాక్షసానందం పొందుతా ఉన్నారు తప్ప ఈ రైతాంగం గురించి ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. కేసీఆర్ పెట్టిన స్కీములన్నీ కూడా ఎక్కడ అమలు చేయటం లేదు. ఇలా వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. నిన్న మా దగ్గర మునుగోడులో మసీదుగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే ఏం చెప్పిండో మీరు అందరూ విన్నారు. బహుశా నేను మాటలు చెప్తాను. ఏమన్నాడు? ఏ గ్రామం వెళ్ళినా కానీ మమ్మల్ని తిడుతున్నారా? ఏ గ్రామం వెళ్ళినా కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు, గొప్పగా చెప్తున్నారా? ఇక రైతు బంధు ఒకసారి ఇచ్చారు కానీ రెండోసారి బుడుకుల కింద పడ్డదా? ఇక మళ్ళీ ఇచ్చేటట్లేదు. 15,000 అన్నాడు, 12,000 ఇస్తా ఉన్నాడు. ఇది ఇచ్చేటట్టు లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది. అన్నం వండితే 2 మెతుకులు ఇట్లా బిసికి చూసి అన్నం ఉడికిందా ఉడకలేదా అని చెప్తారు. ఉడికితే పక్కకు పెడతారు. అట్లాగనే వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది కదా ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు అని. మరి పని చేయని ప్రభుత్వం ఎందుకు? పని చేయని ప్రభుత్వం ఎందుకు? ఇలా ఏ గ్రామం వెళ్ళినా నిలదీస్తున్నారు. ఇక వద్దాయా అని వాళ్ళు అన్ని నీళ్ళ మూటలే అనుకుంటున్నారు. మాయ మాటలు నీళ్ళ మూటలు అనుకుంటున్నారు. మొన్న వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఏ రైతు కూడా ప్రభుత్వానికి అమ్మడానికి సిద్ధంగా లేకపోయారు. ఎందుకంటే వీళ్ళకి అమ్మితే పైసలు వస్తే రావు అని నమ్మకం పోయింది ప్రభుత్వం మీద. ఎందుకంటే ఒక మంత్రి తిరిగా మాట్లాడతారు, ఒక మంత్రి ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం లేదు. ఒకని కాలు వాళ్ళకు పట్టి గుంజాలని చూస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరూ కోరుతా ఉన్నారు. ఇలా ప్రతి దగ్గర కూడా కేసీఆర్ అని అంటా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? కేసీఆర్ రూపం లేకుండా, కేసీఆర్ మాట వినబల లేకుండా చూద్దామని చూస్తున్నారు. ఏ గ్రామం వెళ్ళినా కరెంట్లో చూస్తే కేసీఆర్, నీళ్ళల్లో చూస్తే కేసీఆర్, తాగునీళ్ళల్లో చూస్తే కేసీఆర్, పంటలు చూస్తే కేసీఆర్, ఏ పథకంలో చూసినా కేసీఆర్ అవపడుతుంది. బిడ్డ మీ వల్ల కాదు, మీ తరం కాదు, ఆ భగవంతుడు తరం కూడా కాదు కేసీఆర్ పేరు రూపమాపటం అనేది. ఇలా ప్రజలే తలుస్తలేరు కేసీఆర్ అని. రేవంత్ కూడా కేసీఆర్ అంటుడు. కేసీఆర్ మాటలేంది ఒక్కరోజు కూడా వాళ్ళు కూడా నిద్రపోయేటట్లేరు. ఎందుకంటే కేసీఆర్ హయాంలో వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది, వాళ్ళకు కూడా నిండుగా కరెంట్ వచ్చింది, రైతు బీమా వచ్చింది, వాళ్లకు ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇలా అన్ని విధాలుగా వాళ్ళకు కూడా ప్రతిదీ అందింది. పార్టీలకు అతీతంగా మనం అందజేసినాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇది మన పార్టీ కాదేమంటున్నారు, గాయనగా ఇస్తామంటున్నారు. ఇలా పార్టీలకు అతీతంగా మనము పాలనా పరంగా అభివృద్ధి చెందాలని మనము ముందుకు తీసుకెళ్ళాం. కానీ మనం పనితనంతో పోతే వాళ్ళు పగతనంతో పోతా ఉన్నారు. ఈ పగతనంతో పోయే వాళ్ళని మనం ఇంకా కూడా ఓపిక పడదామా? ఇలా జాగేది రాక్షస పాలన. వాళ్ళంతా కూడా రాక్షసులే. ఈ రాక్షసులని ఈ రామ సైన్యంతో, శ్రీరాముడి సైన్యంతో ఎదుర్కొందాం. రావణ్ణి తరిమి కొడదాం. రావణ్ణి తరిమి కొడితేనే మళ్ళీ ఈ రాజ్యం రామరాజ్యం సంతోషంగా ఉంటారు. రైతులంతా కూడా సంతోషంగా ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్ గారికి స్వాగతం పలకడానికి వచ్చినందుకు మీ అందరు కూడా తల వంచి నమస్కారం చేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, అమర వీరులకు. భువనగిరి మాజీ శాసనసభ్యులు పెద్దలు పైల శేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మన మాజీ స్పీకర్ గారు, అదేవిధంగా
శాసన మండలిలో శాసనపక్ష నాయకులు మధుసూదనాచారి గారు గౌరవనీయులు పెద్దలు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతు మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారికి, వేదిక ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు చేస్తూ, మనందరం చూసినాం 2014 ముందు రైతులకు ఎంత గోస ఉండే, ఎన్ని కష్టాలు ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రైతుల కష్టాలు జరిగినాయి. గతంలో లేని రకంగా కరెంటు కష్టాలని, నీళ్ల కష్టాలని, కొనుగోలు కూడా దళాల పాలు వాడుకుంటా పండిన వడ్లను కూడా మళ్ళా కల్లాలకే ప్రభుత్వం వచ్చి వడ్లు కొనేటట్టుగా చేసి, అంత గొప్పగా రైతును ఒక రాజుగా చూడాలని గొప్ప ఆశయంతోనే మనందరికీ ఎంతో గొప్ప చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఆ రైతులు ఎంత మంచిగా ఉండేది. ఈరోజు ఎన్నడూ కూడా గతంలో రైతులకు ఖాతా కావాలంటే బ్యాంకుకు భూమి కుదబెట్టి బ్యాంక్ అకౌంట్ ఒప్పేసి అప్పు తీసుకునేది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు బంధు కోసం అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. పెట్టుబడి సాయంగా అకౌంట్లలో అమౌంట్ పడుతుంది. అంత గొప్పగా మన గురించి ఆలోచించుడు. అకాల మరణం చేత ఒక రైతు ఏ కారణం చేతైనా చనిపోతే కూడా ఆ కుటుంబం అబాసు పాలు కావద్దు, రోడ్డు మీద పడొద్దని చెప్పి రైతు బీమా పెట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. మళ్ళీ రైతులందరికీ కూడా రైతు వేదికలు, గ్రామాలలో రైతు వేదికలు పెట్టి రైతులంతా కూడా సంఘటితంగా ఉండాలి అని చెప్పి రైతుల కోసం ఆలోచన నాయకుడు మన కేసీఆర్ గారు. అలా రైతులని కాపాడుకున్నాం. కానీ ఈరోజు రైతులకు మాయమాటలు చెప్పి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి అన్ని అబద్ధాలు ఇంకా రేపు 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 అనుకుంటూ అబద్ధాలకు రైతులని గోస ఇస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనందరం కూడా నిలదీసే అవసరం ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిలదీయాల గ్రామాలలో మీరు చెప్పిన మాటలు ఏంది, చేస్తున్న పని ఏంది, ఇలా మీ మాటలు చెప్పి అబద్ధాలు ఆడే మీరు అధికారంలోకి వచ్చిర్రు. మేము తప్పు చేసినామని ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు, నవ్వు లేదు. అన్యాయం జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది అని ప్రతి ముఖంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం బాధపడుతున్న సందర్భం. వీళ్ళందరినీ ఓదార్పుగా మేమున్నామని ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతు మహాధర్నా కార్యక్రమం కేటీఆర్ గారికి అందరం కూడా స్వాగతం ఇవ్వడానికి వచ్చిన అందరికీ మళ్ళొకసారి నమస్కారాలతో జై తెలంగాణ. దయచేసి మన నాయకులు కేటీఆర్